యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో చక్కటి మాట, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అపవాది దొంగగా వస్తాడు. దొంగ ఎప్పుడూ దొంగే. వాడు దొంగకు హత్య చేయటానికి వస్తాడు, అనగా నాశనాన్ని మనకు తీసుకురావటానికి. ఆ నాశనం అనేది మన ఫైనాన్షియల్ విషయంలో అవ్వచ్చు, మన ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, మన ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, మన ప్రార్థన జీవితం అవ్వచ్చు. నాశనం చేసే స్టేజెస్ వేరుగా ఉండొచ్చేమో, కానీ అపవాది మాత్రము మనలోని అవిశ్వాసాన్ని అది ఒక సాధనముగా ఉపయోగించుకుని మనలను నాశనం చేయటానికి. కానీ దేవుడు అంటున్నాడు, నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. సో నేను వచ్చిన సమృద్ధి మీకు కావాలంటే మీలో విశ్వాసం ఉండాలి. మీలో విశ్వాసం లేకపోతే పై మాట మనం చూస్తున్నాం, దొంగకు నీవు దొరికిపోతావు. వాడు దొంగతనానికే వస్తాడు, వాడు హత్య చేయటానికే వస్తాడు, నీకు నాశనము కలిగి చేయటానికి వాడు వస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను జాగ్రత్తగా ఉండాలి.